హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఫుల్ చేస్తారు? నేనైతే ఈరోజు చపాతీ చేస్తున్నాను. చపాతీకి కావాల్సింది ముందుగా నేను బియ్యపిండితో చపాతీ చేస్తున్నా అండి. ఇప్పుడు బియ్యపిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము. అదొక కప్పు, ఇది ఒక కప్పు తీసుకుందాం. బియ్యపిండి ఏంటంటే మనం పొడి పిండేనండి, మనం మామూలుగా ఆడిచి పెట్టుకుంటాం కదా, ఆ పిండి అనమాట. తడిపిండి అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. నేనైతే పొడి పిండి ఉందో అదే వేసుకున్నా. ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. మనకు సరిపడంత ఉప్పు వేసుకుందాము. మన ఉప్పు మనకు ఎంత పడుతుందో మనకు తెలుసు కదా, ఉప్పు వేసుకుందాము. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు అన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా మన కారాన్ని సరిపడంత పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. అన్ని సరిపడంత కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్నాం కదా. మరీ లావుగా ఉంటే మనకి ఏమవుతుంటే ఉల్లిపాయలు మనకు చపాతీ ఒత్తుకునేటప్పుడు మనకు రౌండ్ రాదనమాట. అందుకని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. మిక్సీ వేసుకుని పేస్ట్ పట్టుకున్నా బాగుంటుంది. ఇలా అయితే సన్నగా అయితే మనకు తినేటప్పుడు కూడా ఉల్లిపాయ తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర అంతా తగులుతుంటుంది కదా, బాగుంటుంది. ఒక గుప్పెడు ఇది కూడా మునగాకు వేసుకుందామండి. ఇందాక కరివేపాకు కూడా వేసాను అందులో కట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఒక గుప్పెడు మునగాకు ఏంటంటే మనం ఎండబెట్టుకున్నది ఇంట్లోనే ప్యాన్ గాలికి ఎండబెట్టుకుంటే మనకు పచ్చగానే ఉంటుందండి, నల్లగా అయిపోతుంది. అదే బయట పెట్టడానికి నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట. అందుకని ఇంట్లోనే ప్యాన్ గాలి పెట్టుకునే అది మునగాకు చాలా మంచిది కదండి హెల్త్కు. అది ఒక గుప్పెడు వేసుకొని చక్కగా పిండిలో ఉప్పు, కారము అన్నీ కలిసిలా కలుపుకుందామండి. నేను జీలకర్ర అయితే మర్చిపోయాను ఫస్ట్, అందుకని మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చిందంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని గోరువెచ్చ నీళ్ళతో మనం పిండి కలుపుకుందాం. చక్కగా బాగా ముద్దలాగా కలుపుకుందాం. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామంటే అంతే. లేదు మనకు వాటర్ అక్కర్లేదంటే పెరుగు కానీ పాలైనా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే వాటర్తో కలిపేసి ఫైనల్గా ముద్ద అంతా చేసుకున్న తర్వాత పిండిని కొద్దిగా ఆయిల్ వేసుకొని మన చేతికి అంటుకోకుండా అలాగా పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేస్తే చక్కగా మనం వేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, జీలకర్ర అన్ని పిండికి చక్కగా పట్టేస్తుందండి. కొద్దిసేపు వదిలేసుకొని మనకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకొని మనం చపాతీ ఇట్లా మన బొబ్బట్టు ఎలా చేసుకుంటామంటే అలా చేసుకోవచ్చు. లేదంటే చపాతీ కర్రతో సాదుకున్నా బాగుంటుంది. నేనైతే కర్రతోనే చేస్తానండి. ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత తీసుకొని ఈ విధంగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని చపాతీ ఉండలుగా చేసుకుందాము. ఫస్ట్ ఉండలుగా చేసేసుకొని మనం చపాతీ సాదుకుందాము. పెండెం పెట్టానండి, పెండెం కూడా వేడైంది. ఇప్పుడు చపాతీని పక్కన చాదుకొని చూడండి ఈ విధంగా అనమాట. నేనైతే మరీ లావు కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం సైజు చాదుకున్నా అండి. అంటే మరి పలచగా ఉంటే మనకు బాగా కాలిందని కరకరలాడుతుంది. మనకు చపాతీలాగా సాఫ్ట్గా ఉండాలి అంటే కూడా కొంచెం లావుగా చేసుకొని, నేనైతే కొద్దిగా లావుగానే చేశాను. ఆ విధంగా చేసుకొని కొంచెం నూనె వేసుకుంటూ కాల్చుకుందామండి. చక్కగా మంచిగా కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందో. దీనికి కూర అక్కర్లేదండి, వేడివేడిగా అలా తినొచ్చు. మీకు కూర కావాలంటే కొబ్బరి చట్నీ కానీ, కూర అంటే పచ్చడి, కొబ్బరి చట్నీ కానీ, పల్లీ పచ్చడి కానీ, లేదంటే మన దగ్గర నిలువ పచ్చడి, టమాటా పచ్చడి ఉన్నా పర్లేదు. లేదంటే మామూలుగా రోటి పచ్చడి, టమాటా పచ్చడి వేసుకున్నా బాగుంటుంది. అవన్నీ అక్కర్లేదంటే పెరుగుతో తిన్నా శుభ్రంగా చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే పెరుగుతోనే పెట్టేస్తానండి మా వారికి. నేను వట్టిగానే వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది. వేడివేడిగా తిన్నప్పుడైతే మనకి ఏ కూరలు అక్కర్లేదండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టపడతారు. చపాతీ ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఈ విధంగా ఎప్పుడు కూడా ఇలా చేసుకునే బాగుంటుంది. మనకు బియ్యం పిండి వేసిన టేస్టే తెలియదండి అసలు. గట్టిగా ఉండదు, అలానే మెత్తగా ఉండదు, సాఫ్ట్గా చక్కగా భలే బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలానో మన ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది, చపాతీ పిండి ఉంటుంది, పిల్లలకు కూడా వెరైటీగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఒకరోజు చపాతీ చేసుకున్నా, లేదు మన బియ్యం పిండి వద్దు మామూలు చపాతీలోనే ఇలా చేసుకున్నా బాగుంటుంది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పెరుగుతో మాత్రం ఒక్క రేంజ్లో చాలా బాగుంది అబ్బా, సూపర్ ఉంది అసలు. నిజంగా పెరుగుతో మాత్రం చాలా బాగా నచ్చింది. కర్రీతో అయితే నేను ఎప్పుడు తినలేదండి, ఎప్పుడు వేడివేడి ఒట్టిగా తినేవాళ్ళం. ఈరోజు మాత్రం పెరుగుతో తిన్నాము, బాగుంది అబ్బా. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి.